హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తలారి వ్లాగ్స్. ఐమ్ బ్యాక్. ఎన్ని డేస్ అవుతుంది గైస్ ఒక మంచి ఫుడ్ రెసిపీ పోస్ట్ చేసి. మన ఛానల్లో ఎక్కువ ఫుడ్ గురించే ఉంటుంది కాబట్టి మీకు అందరికి ఆల్రెడీ తెలుసు, ఎంతైనా మన పానం అంతా ఫుడ్ మీదనే ఉంటుంది. కాబట్టి ఇవాళ ఒక మంచి స్పైసీ టేస్టీ ఫిష్ కర్రీ చేసుకోబోతున్నాము. కొమ్రెల్లి నుంచి వచ్చిన తర్వాత నాన్ వెజ్ మీద పానం చాలా గుంజింది నాకు, అందులో ఫిష్ కర్రీ చేసుకోవాలని. అందుకోసమే మా మమ్మీ ఫిషెస్ తెచ్చేసిందనమాట. సేమ్ మా అమ్మ చేసినట్టుంది, బాగుంది చేపించేదాన్ని. ఇప్పుడు చేసినందుకు ఇంకా బాగుంది. నైస్. సరిపోకపోయినా నాకు టేస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు అంటే మా అమ్మతోనే చేపిస్తాను. నీళ్ళు చేస్తుంది మా మమ్మ అయితే. బాగుందంటావా అయితే? చలో, ఇంకా నాకు ఫిషెస్ క్రేవింగ్ అయినంగానే మా మమ్మీ ఇప్పుడు ఇది పెద్ద తలకాయ నొప్పి ఎందుకు, నాటుకోడి ఆర్ చికెన్ తెచ్చుకోవచ్చు కదా అని అంటే, ఇంకా నేనేం చేసిన, లేదు నాకు కంపల్సరీగా ఫిషెస్ కావాలంటే ఇంకా ఫిష్ మార్కెట్కి వెళ్ళి, అదే రామ్నగర్ ఉంది కదా అక్కడ ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ ఫిషెస్ తీసుకొని వచ్చిందనమాట. రావులు అండ్ అపోలో ఫిష్ తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఖచ్చితంగా ఫిషెస్ని ఉప్పేసి మంచిగా గడుక్కోవాలన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. లేకపోతే కౌస్ వాసన వస్తుంది, నీస్ వాసన అన్నట్టు. సో ఇట్లా ఫిషెస్లో ఉప్పేసి కలుపున తర్వాత మళ్ళీ కారము, ఉప్పు, పసుపు వేసి ఇట్లా మంచిగా నీట్గా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఎంత సింపుల్ స్టెప్ కదా ఇదైతే. సో ఇట్లా ఫిషెస్ని మంచిగా మ్యారినేట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మా మమ్మీ చేతులు కనిపిస్తున్నాయని మా మమ్మీ ఫిష్ కర్రీ వేస్తుంది అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పప్పులో కాలేసినట్టే. నేను జస్ట్ మ్యారినేట్ చేపిస్తున్నా అంతే, ఎందుకంటే నాకు ఫిషెస్ ముట్టుకోవడం ఇష్టం లేదు, అందుకోసమే మమ్మీతోని మ్యారినేట్ చేపిస్తున్నా. బట్ మిగతా ప్రాసెస్ మొత్తం నేనే చేస్తున్నా. అది హిట్టా ఫ్లాపా అనేది మీరు లాస్ట్ వరకు మీరు చూసి అండ్ మీరే చెప్పండి కమెంట్ సెక్షన్లో. అండ్ ఎంతమంది ఇళ్ళల్లో ఫిష్ కర్రీతో పాటు ఫ్రై కూడా చేసుకుంటారు? మా ఇంట్లో మాత్రం ఎవ్రీ టైం ఇదే తంతు అనమాట. సో ఇట్లా కారం, ఉప్పు, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, పసుపు అండ్ కొంచెం వాటర్ వేసి మంచిగా నీట్గా మిక్స్ చేసేసి ఈ అపోలో ఫిష్ అండ్ నార్మల్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్గా ఇలాగే కలిపి పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. వెంటనే చేసుకుంటే మాత్రం టేస్ట్ ఎక్కదు, ఎందుకంటే ఉప్పు కారాలు అందులో దిగుతేనే టేస్ట్ అనమాట. సో ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టేసినాం అనుకోండి, మనకి నైట్ వరకు మంచిగా మ్యారినేట్ అయిపోతుంది, మంచిగా ఫ్రై చేసుకొని తినొచ్చు. సో ఈ విధంగా మా మమ్మీ అయితే మంచిగా ఉప్పు కారాలన్నీ కలిపేసి వెళ్ళిపోయిందనమాట. ఇంకా నేను చూసుకున్న తర్వాత సో ఇట్లా ఫస్ట్ మనం మసాలాస్ అయితే రెడీ చేసుకుందాం. ఇది కూడా చాలా ఈజీ స్టెప్. సో ఒక మిక్సీ జార్ తీసుకొని 1.5 or 2 స్పూన్స్ దాకా ధనియాలు వేసుకొని అండ్ 1.5 స్పూన్ జీలకర్ర వేసుకున్నా అండ్ కొన్ని మెంతులు, కొన్ని మెంతులు మాత్రమే తీసుకోండి. 3/4 స్పూన్ ఈస్ ఇనఫ్, ఎందుకంటే చేదెక్కుతుంది కాబట్టి. సో నేనైతే పర్ఫెక్ట్గా కరెక్ట్గా తీసుకున్న మసాలాస్ అంజాదాతో నేసినా కూడా. అండ్ ఒక 12 to 15 ఎల్లిపాయలు అయితే వేయండి, అదే వెల్లుల్లి అంటారు కదా. అండ్ గసగసాలు ఒక 30 minutes నేను మంచిగా నానబెట్టుకున్నాను అనమాట. సో ఆ వాటర్తో సహా మీరు ఈ మిక్సీ జార్లో వేసేసి మంచిగా మిక్సీ చేసేసుకోండి. ఇది వెరీ ఈజీ స్టెప్ అండ్ అందరూ కూడా చేయొచ్చు. కాకపోతే మనకి మెజర్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడు మీకు తెలిసిందే, ఎవ్రీ టైం బిర్యానీ చేసిన బగోన్ ఏదైతే ఉంటుందో ఆ కడాయి, దాంట్లోనే ఫిషెస్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం వెడల్పు ఉంటుంది కాబట్టి అది ఈజీ అవుతుంది. అండ్ ఇది ఫిష్ కర్రీ కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ అనేది మంచిగానే పడుతుంది అనమాట, అంటే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. అండ్ ఇట్లా ఆనియన్స్ నీట్గా కట్ చేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. చికెన్ రెసిపీస్కి అయితే ఖచ్చితంగా బ్రౌన్ అవ్వాలి, బట్ దీనికైతే నార్మల్ బేసిక్గా ఉడికితే సరిపోతుంది. అండ్ ఇందులోనే పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేయండి. సో కరివేపాకు అనేది ఫిష్ కర్రీకి చాలా చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుందన్నమాట. సో డోంట్ ఫర్గెట్ దిస్ స్టెప్. కంపల్సరీగా పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అయితే వేసుకోండి. అండ్ నేను జస్ట్ సింపుల్ టమాటో ప్యూరీని అంటే మిక్సీలో ఒక 2-3 టమాటోస్ కట్ చేసుకొని దాన్ని మిక్సీ కొట్టేసి డైరెక్ట్ అందులో వేసేసుకున్నాను అనమాట. నో ఉప్పు, నో పసుపు అవి ఫస్ట్ ఏమి వేయొద్దు. ఇందులోనే డైరెక్ట్ టమాటా కూడా వేసేసుకొని మంచిగా ఉడికించిన తర్వాత ఆ ఆయిల్ అనేది బయటికి వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. తర్వాత మనం ఫస్ట్ టైం మనం బిగినింగ్లో చూసాం కదా, ఒక మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నాం, దాన్ని కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకోండి. అండ్ ఇది కలుపుకున్న తర్వాత కంపల్సరీగా ఇది ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో అలా వచ్చిన తర్వాతనే అది కరెక్ట్గా సెట్ అయింది ఆర్ కుక్ అయింది అని అర్థం అనమాట. సో డోంట్ ఫర్గెట్ దిస్ స్టెప్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి. మూత పెట్టేసిన తర్వాత మీరు చూసినట్టు అయితే మిక్స్చర్ నుంచి మీకు ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం కనిపిస్తుంది కదా. సో
సో ఇక్కడ తర్వాత మంచిగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈస్ టు యాడ్ ఆల్ ద స్పైసెస్, పసుపు, ఉప్పు, కారం. నేనైతే ఆల్రెడీ ఫిషెస్లో కలుపుకున్నాం కాబట్టి 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నా అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేసుకున్నాను. నేను చేసేది 2 కిలోల ఫిషెస్ అనమాట. అండ్ 1 స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని దీంట్లో నుంచి కూడా మనకి ఆయిల్ వచ్చేటట్టు సిమ్లో పెట్టుకొని ఆర్ మీడియం మంట పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ స్పైసెస్ అనేవి గట్టిగా మనం ముందు చేసుకున్న మసాలా మిక్స్చర్తో మంచిగా నీట్గా మిక్స్ అవ్వాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత చింతపండు ఒక 1/2 అవర్ అట్లా నానేసుకొని దాని రసం తీసిన వాటర్ ఉంటాయి కదా అవి కూడా కలిపేసుకోవాలన్నమాట. సో మెయిన్గా ఫిష్ కర్రీకి మంచి టేస్ట్ని ఇచ్చేది చింతపండు పులుసు అండ్ ఇందాక మనం చేసిన మసాలా మిక్స్చర్ అనమాట. సో వేసుకున్న తర్వాత నేనైతే అంటే నేను వేసుకున్న కొలతలన్నీ కూడా యాక్చువల్లీ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ ఏం లేవు, కాకపోతే కరెక్ట్గా అందాజతోని వేసినవి అన్నీ కూడా చాలా కరెక్ట్ కుదిరిందనమాట. అండ్ చాలామంది కొత్తిమీరని లాస్ట్కి ఇట్లా గార్నిష్ లాగా వేస్తారు కదా, నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట. సో చింతపండు పులుసు ఇట్లా మసులుతున్నప్పుడే ఇట్లా కొత్తిమీరని కూడా వేస్తే ఏంటంటే దాంట్లో మంచిగా మిక్స్ అవుతుంది, దాంట్లో ఉన్న థింగ్స్ అనేవి కూడా అందులో దిగుతాయని నా ఉద్దేశం. సో నేను ఏదైనా అట్లాగే చేస్తాను అనమాట. పప్పు అయినా చామగడ్డ పులుసు అయినా ఏదైనా సరే ఇదే విధంగా చేస్తాను అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం చేసుకున్నప్పటికీ నేను కూడా అవన్నీ కూడా ఫాలో అయ్యినాను. అండ్ దెన్ ఇప్పుడు మంచిగా మసలబెట్టుకోవాలి చింతపండు అనేది, ఎందుకంటే మంచిగా ఉడకకపోతే మాత్రం కడుపులోని వస్తుంది, గుర్తుపెట్టుకోండి అది. తర్వాత ఫిషెస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. అండ్ ఇట్లా అంటే కొంచెం బగోనే సరిపోలేదు, బట్ ఇట్స్ ఓకే, మంచిగానే కరెక్ట్గా ఫిట్ అయిందనమాట. తర్వాత ఇలా ఇష్టం వచ్చినట్టు గంటతో కలపకుండా ఇట్లా బగోనని 2 చేతులతోని బట్టతో పట్టుకొని ఊపాలన్నమాట. ఇట్లా తిప్పుకోవాలి సో దట్ ఆ స్పైసెస్ అన్నీ కూడా ఫిషెస్ లోపలికి వెళ్తాయి అండ్ నీట్గా ఉడుకుతాయి అనమాట. జస్ట్ 10 మినిట్స్లో మీకు ఫిషెస్ ఉడికిపోతాయి అనమాట. ఎందుకంటే ఫిష్ మీట్ అనేది అంత డెలికేట్గా ఉంటుంది కాబట్టి. సో మీరు గరిట పెట్టి దాన్ని ఇష్టం వచ్చినట్టు కలిపితే అవి కూడా ఇరిగిపోయి మొత్తం ఇట్లా గలీజ్ అయిపోతుంది అనమాట. సో అది ఐ విల్ నాట్ సజెస్ట్ దాట్. సో ఇట్లా మంచిగా ఇట్లా బగోనని ఊపుకుంటే ఏంటంటే అవి విరగకుండా నీట్గా అలాగే స్టేబుల్గా ఉంటాయి అనమాట. తర్వాత ఫిషెస్ ఉడికినాయా లేవా అని చెక్ చేసుకొని ఒకవేళ కొంచెం ఆ పీస్ అనేది గట్టి పడితే ఇంకా సెట్, మీ ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. జస్ట్ అట్లా నార్మల్గా ఇట్లా చూసారా కలపనట్టు పెట్టేసింది అనమాట లాస్ట్కి. దీని తర్వాత ఇంకా పొయ్యి మీదకి వెళ్ళి దించేసుకోవడమే, ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే గైస్, మీరు కంపల్సరీగా ఈ ఫిష్ కర్రీ అనేది ఒక 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత తింటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ డేకి ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, ఎందుకంటే ఇందులో ఉన్న ఆయిల్, ఉప్పు, మసాలాస్ అన్నీ కూడా ఫిషెస్లో దిగుతాయి. అండ్ చింతపండు పులుసు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఖరాబ్ కాదనమాట. సో మంచి రెసిపీ, ప్లీజ్ ట్రై చేయండి. మా మమ్మీ చెప్తుంది చూడండి ఇప్పుడు రివ్యూ, మస్త్ అంటే మస్త్ అయింది. ఎట్లుంది మమ్మీ? బాగుంది, సూపర్ ఉంది. నువ్వు చేసినట్టు ఉందా లేకపోతే అమ్మమ్మ చేసినట్టు ఉందా లేకపోతే ఇది కొంచెం డిఫరెంట్ ఉందా, ఎట్లుంది? సేమ్ మా అమ్మ చేసినట్టుంది, బాగుంది. నిజంగానా? చాలా బాగుంది. వావ్. ఎప్పుడు వండినా మా అమ్మతోనే చేపించేదాన్ని, ఇప్పుడు చేసినందుకు ఇంకా బాగుంది. నైస్. నువ్వు ఎందుకు మరి ఇంత టేస్టీ ఎందుకు చేయవు చెప్పు? మొత్తం నీళ్ళు చేస్తుంది మా మమ్మ అయితే. నేను టెన్షన్లో ఉంటాయి కదా, టైలరింగ్ చేస్తాను కదా, ఆ టెన్షన్లో ఒక్కొక్కసారి ఉండి గుర్తుంటుంది. సో ఆమెకి ఏంటంటే అందరికీ సగబెట్టాలని చెప్పి అట్లా చేస్తుండొచ్చు, కానీ నేను మాత్రం చాలా నీట్గా సరిపోయినా సరిపోకపోయినా నాకు టేస్ట్ ఇంపార్టెంట్. సో అందుకోసమే కరెక్ట్గా చేస్తాను అనమాట. ఫ్రీగా ఉన్నప్పుడు అన్నీ బాగా చేస్తాను, నేను కూడా ఒక్కోసారి చూపిస్తాను. బాగుందంటావా? అయితే చలో మీరందరూ కూడా గైస్ ట్రై చేయండి అండ్ కమెంట్ చేయండి మీరు చేసింది. ఒకవేళ మంచి కుదిరినట్టయితే ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ ఎగ్జాక్ట్గా రెసిపీ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. గైస్ నిజంగా చెప్తున్నా, అస్సలు అబద్ధం ఆడట్లేదు, చాలా టేస్ట్ మంచిగా ఉందన్నమాట. మా పిన్ని వాళ్ళు అనుకోకుండా ఇంటికి వచ్చినారు, వాళ్ళు దీన్ని చాలా టేస్ట్ బాగుంది అని చెప్పినారు. అండ్ మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మీ రివ్యూ ఇవ్వండి, సో దట్ వేరే వాళ్ళు కూడా ట్రై చేసి వాళ్ళు కూడా రివ్యూస్ ఇస్తారు ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ప్లీజ్ డూ ట్రై అండ్ లెట్ మీ నో హౌ ఇట్ ఈస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ. ఇంకొక ఫుడ్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్, టేక్ కేర్.